అదే సార్ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నారు కదా, అంటే 22 అనేది ఉద్దేశం మంచిదే, ప్రభుత్వ భూములు హైకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది. హైకోర్టు కూడా ఇది తప్పు లేదు, ఆర్టికల్ 300ని వైలేట్ చేయదు అని చెప్పింది. అవును. అది కానీ ఇప్పుడు ఏంటంటే 22A జాబితాలో పెట్టడానికి అర్హత లేని భూములు కూడా ఇప్పుడు వచ్చాయన్నది బాధితులు గగ్గోలు డెఫినెట్గా వచ్చాయి. 30-40 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఆల్రెడీ హుడా అప్రూవల్ ఉన్నవి, HMD అప్రూవల్ ఉన్నవి, అవి కూడా ఇప్పుడు 22A జాబితాలోకి వస్తే మరి బాధితులకి సమాధానం ఏంటి సార్? ఒకటండి, మీకు రిజిస్ట్రేషన్ అయినంత మాత్రం రైట్ రాదండి. మీరు పదే అంటున్నారు కానీ మేము ఎప్పుడో కొన్నామంటే మీకు ఎప్పుడు మీరు 100 ఏళ్ళ నాడు కొన్నా మీకు రాదు రైట్. గవర్నమెంట్ ల్యాండ్కి ఏంటంటే 30 years అడ్వర్స్ పొజిషన్ ఉండాలి. ఓకే, మోర్ దాన్ 30 years. అది మీరు సివిల్ కోర్టులో ఎస్టాబ్లిష్ చేసుకొని మీ టైటిల్ డిక్లేర్ చేయించుకోవాలి. లేకపోతే అది ఎప్పటికీ అది గవర్నమెంట్ ల్యాండ్ కిందే ఉంటుంది లీగల్గా, టెక్నికల్గా. 30 years, మోర్ దాన్ 30 years అడ్వర్స్ పొజిషన్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్లో అది మీరు కోర్టుకి వెళ్ళి మీ టైటిల్ డిక్లేర్ చేయించుకోవాలి. లేకపోతే మీరు 100 రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఏం దమిడి ఉపయోగం లేదు. మీకు రిజిస్ట్రేషన్లో ఉన్న డిఫెక్టే అది సిస్టంలో. మన ఇండియాలో ఉన్న రిజిస్ట్రేషన్ సిస్టమ్ డిఫెక్ట్ ఏంటంటే అమ్మేవాడికి రైట్ ఉంటే కొనేవాడికి వస్తుంది. అమ్మేవాడు సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్మాడు, మీరు కొన్నారు, రిజిస్ట్రేషన్ అయింది, దానివల్ల మీకు ఏమి హక్కు రాదు. అమ్మేవాడికి ఎలాగో రైట్ రాదు కాబట్టి అసలు మనకి ఏమి రాదు. అలాగే ఇంకోటి కూడా అంటుంటారు, మాకు లేఅవుట్ అప్రూవ్ అయింది, HMDA పర్మిషన్ ఇచ్చారు. HMDA పర్మిషన్ అది వాళ్ళు లేఅవుట్ అప్రూవల్ ఇవన్నీ కూడా టైటిల్ వాళ్ళు ఏం వెరిఫై చేయరు, చేయాల్సిన బాధ్యత లేదు వాళ్ళకి, చేయాల్సిన హక్కు కూడా లేదు, చేసే హక్కు కూడా లేదు. నీకు టైటిల్ లేదు, నేను లేఅవుట్ రిజెక్ట్ చేస్తున్నాను అంటే హైకోర్టుకు పోతే నీకు ఆ టైటిల్ విషయం నీకెందుకు అంటున్నారు. అది యాక్చువల్ స్టాండర్డ్ హైకోర్టు కేసులా డెసిషన్. అది లేఅవుట్ అప్రూవల్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్, building plan approval does not mean anything as far as title is concerned. Layout regularization also does not mean anything. But only thing ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉందనుకోండి, అది మీకు ఎట్లా వచ్చింది? మీకు ఏమన్నా అలైనేట్ చేశారా, లేదంటే అమ్ముకోవద్దు అనే కండిషన్ లేకుండా అసైన్మెంట్ చేశారా, మార్కెట్ వాల్యూకి అసైన్మెంట్ ఇచ్చారా, లేకపోతే 166 జీవో కింద గతంలో రెగ్యులరైజ్ చేశారు, అలా ఏమైనా రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేశారా? అట్లా మీకు రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప, లేకపోతే ఏదైనా అలైనేషన్ జీవో ఏదన్నా ఇస్తే తప్ప, మీకు ఫార్మల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే తప్ప, మీరు 100 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నా కానీ మీకు రైట్ రాదు. అయితే మరి నేను చెప్పాను కదా, మరి సర్వే లేదు, టైటిల్ వెరిఫికేషన్ లేదు, ఏం జరగలేదు 80 ఏళ్ళ నుంచి. ఒక సీఎం ఫాల్ట్ కాదు ఇది, ఆ పాత సీఎం ఫాల్ట్ కూడా కాదు. అది ఎన్టీఆర్ టైంలోనే దాన్ని ఏం చేశారు, విలేజ్ ఆఫీసర్ సిస్టమ్, పటేల్ పట్వారీ సిస్టమ్ తీసేశారు, తాలూకాలు తీసేశారు. తీసినప్పుడు అంతా రికార్డ్ అంతా గల్లంత అయింది, అంతా చిందరవందర అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ పతనం స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా ఇండిపెండెన్స్ నుంచే నెగ్లెక్ట్ చేశారని చెప్పాను కదా, బేసిక్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్. మరి ఇక ఈ పట్టాదారు పాస్బుక్లు అదంతా తప్పులు తడక. మరి సరైన రికార్డ్ లేదు. ఏ రికార్డ్ బేస్ చేసుకొని నేను 22A నోటిఫికేషన్ ఇవ్వాలి చెప్పండి? పైగా ఇప్పుడు VRO, MRO. నేను అది అడుగుతున్నా సార్, ఇప్పుడు అంత సరైన రికార్డ్ లేనప్పుడు ప్రభుత్వం అట్లా నోటిఫికేషన్ ఇస్తుంది 22A అని? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నవి పాత సర్వే రిజల్ట్సే. ఇప్పుడు వీళ్ళు మిడిల్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మాకు అన్యాయం జరుగుతుందని వీళ్ళు వాదిస్తున్నారు. అలాగే కొందరు ఏంటంటే NOCలకి వాటికి కొంత డబ్బులు తీసుకొని 22A జాబితా నుంచి కొంత తొలగిస్తున్నారు. అలాంటి ఇన్సిడెంట్లు కూడా ముందుకు వస్తున్నాయి. మీకు ఫండమెంటల్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ. ఇప్పుడు MRO డ్యూటీ, RDO డ్యూటీ, కలెక్టర్ డ్యూటీ ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయటం. గవర్నమెంట్ ల్యాండ్ని ఆ లిస్టులోంచి తీసేసేది అదే పర్సన్కి ఎట్లా చెప్తారు మీరు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. యూ హ్యావ్ ఏ డ్యూయల్ రోల్. అది వేరే ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉండాలి. ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ ఏమంటాడు, ఈ పలానా ల్యాండ్స్ అన్ని నావే, అన్ని ఎండోమెంట్ ల్యాండ్స్ నావే అంటాడు. వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏమంటారు, అదిగో మేము అనుకున్నవన్నీ వాళ్ళ లెక్క ప్రకారం పొసెషన్ ఉన్నా లేకపోయినా, టైటిల్ ఉన్నా, రైట్ ఉన్నా, ఏం లేకపోయినా మాదే అంటారు వాళ్ళు. మరి వాళ్ళనే డిలీట్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలంటే అసలు నోటిఫై చేయడం వాళ్ళు తప్పు, వాళ్ళే డిలీట్ చేయడం. నోటిఫై చేసిన వాళ్ళ దగ్గరికి డిలీట్ చేయమని అడిగితే డిలీట్ చేసే వాతావరణం ఉండదు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళ తప్పును వాళ్ళు ఎందుకు? పైగా మీరు ఈరోజు ఏ ఆఫీసర్ అయినా సరే మీరు 22A నుంచి డిలీట్ చేస్తే
మీరు ఎంత తీసుకున్నారని అనుమానం వస్తుంది, అవును అడుగుతారు, అవును అదో పెద్ద స్కామ్ అవుతుంది. అవును. మీ మీడియా వాళ్ళే రాస్తారు ఏదో ఒకటి. అంటే ఆల్రెడీ అట్లా అడుగుతున్నారంట సార్. ఇప్పుడు బాధితులు గగ్గోలు కూడా అదే ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని అనుమతులు ఉండి కోర్టు ఉత్తర్వులు ఉన్న భూమిని కూడా 22A లో చేర్చి కోర్టు బేరాలకు దిగుతున్నారు. ఒక నిమిషం ఆగండి. ఉమ్, కోర్టు ఉత్తర్వులు అంటే ఏంటి, అనుమతులు అంటే ఏంటి? సార్ మీ రిజిస్ట్రేషన్ పనికిరాదు, ఉమ్, మీ లేఅవుట్ ఏ అనుమతి పనికిరాదు. ఉమ్, హైకోర్టు హైకోర్టు ఇస్ నాట్ వాళ్ళు టైటిల్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళి టైటిల్ డిక్లేర్ చేయరు. yes sir. వాళ్ళు ఏదో జనరల్ గా డైరెక్షన్ ఇస్తారు, ఉమ్, ఈయనకి ఏదో గ్రీవెన్స్ ఉందా చూడవా, 6 వారాల్లో పరిష్కారం చేయి, 4 వారాల్లో పరిష్కారం చేయమని ఏదో రిట్ ఆఫ్ మ్యాండమస్ ఏదో ఇస్తారు తప్ప yes sir, అవును వాళ్ళకి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 226 కిందనో ఏదో కన్సర్న్ ఆర్టికల్ కింద వాళ్ళు ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ లో yes sir. వాళ్ళు క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళరు, Hmm. ఓన్లీ ప్రొసీజరల్ ఇష్యూలోకి వెళ్తారు. మరి హైకోర్టు ఏం చేస్తుంది? అవును హైకోర్టు ఆర్డర్ ఉందంటే హైకోర్టు ఆర్డర్ ఏముంటుంది, మనం చూడమని ఉంటుంది, Yes, కన్సిడర్ చేయండి, డిస్పోజ్ ఆఫ్ చేయండి అని ఉంటుంది తప్ప వీళ్ళదే టైటిల్ అని వాళ్ళు ఎక్కడా చెప్పరు. ఓకే